జనాలకి గవర్నమెంట్ స్కూల్స్ వద్దు, గవర్నమెంట్ కాలేజెస్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్దు, కానీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి. ఒక్క గవర్నమెంట్ జాబ్ కొట్టరా చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అన్నమాట మీరు వినే ఉంటారు. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు చాలామంది చెప్పిన మాటే ఇది. అండ్ నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుందేమో అనే ఒక ఇల్యూషన్లోనే ఉండేవాడిని అంటిల్ రియాలిటీ హిట్స్. ఒక్కసారి నాకు రియాలిటీ అర్థమైన తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో ఉండే టాక్సైడ్ అర్థమైంది. డిస్క్లైమర్ ఏంటంటే, ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉంటే ఈ వీడియో మిమ్మల్ని డిమోటివేట్ చేసే అవకాశం ఉంది. సో ఒక ఓపెన్ మైండ్తో ఈ వీడియోని చూడండి, లేకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి. మీరు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉన్న ఈ వీడియో మీకోసమే. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు వై గవర్నమెంట్ జాబ్ అనే దానికోసం మనం ముందు మాట్లాడుకుందాం. నేను ఇదే క్వశ్చన్ని నాకు తెలిసిన వాళ్ళలో చాలామందిని అడిగా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పారు. లైక్ గవర్నమెంట్ జాబ్ అంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చని, అండ్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. అబ్బో ఒకటి కాదు, ఇలా చాలానే చెప్పారు. అన్నిటికన్నా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచి అందమైన భార్య వస్తుందిరా అని నా ఫ్రెండ్ చెప్పాడు. ప్రజెంట్ మ్యారేజెస్ చూస్తే వాడు చెప్పింది కూడా ఫ్యాక్టే. బట్ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఒక్కళ్ళు కూడా నేను జాబ్ కొట్టి నేను పనిచేసే ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, లేకపోతే గవర్నమెంట్ సిస్టంలో ఉండే జరిగే అన్యాయాన్ని ఖండిస్తా, నేను జాబ్ కొడితే ఏదైనా పని చేయాలంటే ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా పని చేస్తా అని ఒక్కలంటే ఒకళ్ళు చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో జీతం తక్కువ ఉన్నా కూడా సైడ్ ఇన్కమ్ అంటే లంచం గట్టిగా సంపాదించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ యొక్క రియాలిటీ మాట్లాడుకుందాం. ఆబ్వియస్గా గవర్నమెంట్ జాబ్స్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్చువల్ జాబ్స్ అనేవి పెరగడం వల్ల ఈ జాబ్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు కష్టమే అని చెప్పాలి. పిఎస్సికి సంబంధించిన రోల్స్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని టర్మినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నార్మల్గా గవర్నమెంట్ జాబ్ సెక్యూర్గానే ఉంటుంది, కానీ పూర్తిగా సేఫ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వన్, గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడు కావాల్సి అప్పుడు హాలిడేస్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఉంటాయని చెప్పి చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని చూస్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కన్నా చాలా దారుణంగా తయారైంది. కొన్నిసార్లు ఓవర్ టైంతో పాటు వర్క్ ప్రెషర్ కూడా చాలా పెరిగిపోయింది. పొద్దున్న 9ంటికి వెళ్ళి ఐరన్ షర్ట్ నలగకుండా సాయంత్రం 5ంటికి వచ్చేసే రోజులు ఒకప్పుడు బ్రో. ఇప్పుడు నెలకు 11,500 శాలరీ ఇచ్చే అంగన్వాడీ టీచర్స్కే వర్క్ ప్రెషర్ మామూలుగా ఉండడం లేదు. వాళ్ళు డైలీ 2 యాప్స్లో వర్క్ అప్డేట్ చేయడంతో పాటు నెలకి 20 నుంచి 25 రిజిస్టర్లు రాస్తున్నారు. ఏముంది, నెలకి 20 నుంచి 25 రిజిస్టర్లు రాయడం ఈజీయే కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీ దగ్గరలో ఉండే అంగన్వాడీ టీచర్స్ని అడగండి, మీకే అర్థమైపోతుంది. కేవలం నెలకి 11,500 జీతం వచ్చే ఈ అంగన్వాడీ టీచర్సే ఎంత వర్క్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి నిజంగా గవర్నమెంట్ జాబ్స్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందో లేదో. ఒక అంగన్వాడీయే కాదు, ఈవెన్ సచివాలయంలో కూడా ఇదే పరిస్థితి. నెలకు వచ్చేదేమో 20 నుంచి 30,000 శాలరీ, చేసేది మాత్రం గొడ్డు చాకరీ. ఇదంతా కూడా నేను ఏదో నార్మల్గా నోటికి వచ్చింది చెప్పడం లేదు, నేను దగ్గర ఉండి చూసి అని తెలుసుకుని చెప్తున్నా. అంతెందుకు, మా ఫ్యామిలీలోనే మంచి పేయింగ్ జాబ్ని వదిలేసి ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి 2 years కష్టపడి సచివాలయం జాబ్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఇలా ఒక్కటి కాదు, చెప్పాలంటే చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియోలు ఎంత కూడా సరిపోదు. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఇప్పుడు వర్క్ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోయింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. अगर बैंक ने नौकरी दिया काम करने के लिए, फैमिली लेके घूमने के लिए दिया क्या? I don't care about your family. I have also family. I don't care my family also, except Canara Bank. Okay. So clear cut message to all. अगर वीक वाइज मंडे से लेकर सैटरडे तक काम नहीं होगा, सैटरडे संडे जो भी छुट्टी के दिन है, अगर मैं सेक्शन से मेरा नाम कोई यूज कर रहा है तो अगर చూసారా, ఇది కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ అండ్ శాలరీ కోసం మాట్లాడుకుందాం. గవర్నమెంట్ జాబ్స్లో శాలరీ అనేది చాలా ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రమోషన్ విషయానికి వస్తే వీళ్ళతో పాటు ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు మేనేజర్ పొజిషన్లో ఉంటే, వీళ్ళు మాత్రం ఏ పొజిషన్లో అయితే జాయిన్ అయ్యారో అదే పొజిషన్లో ఇంకా సర్వైవ్ అవుతూనే ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్లో ఒక ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ప్రమోషన్ రావాలంటే 5 to 7 years పడుతుంది. అండ్ మీడియం లెవెల్లో ఉన్న వాళ్ళకి 7 to 10 years పడుతుంది. అండ్ సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 10 years కన్నా ఎక్కువ టైం పడుతుంది. అండ్ గవర్నమెంట్ సెక్టర్లో శాలరీస్ ఫిక్స్డ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక ఎంట్రీ లెవెల్లో ఇనీషియల్గా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ శాలరీ వీళ్ళకి ఉంటుంది. బట్ ఒక 2 నుంచి 4 సంవత్సరాల్లో ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ శాలరీ అనేది గవర్నమెంట్ జాబ్ చేసే శాలరీ కన్నా దాటిపోతుంది. బట్ వీళ్ళ శాలరీ స్టిల్ సేమ్.
బేసిక్గా గవర్నమెంట్ జాబ్స్లో కెరీర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డైలీ చేసే వర్కే రిపీటెడ్గా చేయడం వల్ల ఒక పొజిషన్కి వెళ్ళాలంటే 40 ఈవెన్ 55 సంవత్సరాలు వచ్చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. అండ్ ఇప్పుడు కొన్ని జాబ్స్లో అయితే ప్రమోషన్ రావాలంటే మళ్ళీ ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా ట్రాన్స్ఫర్సే ఉంటాయి. దీనివల్ల వేరే సిటీస్కి రిలేకౌట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. బ్యాచిలర్ అయితే పర్లేదు, ఫ్యామిలీ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్నే మైనస్లు ఉన్నాయి. సో నేను పైన చెప్పింది విన్న తర్వాత కూడా స్టిల్ మీరు ఒక ఫ్రెషర్ అయ్యి ఉండి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనే ప్లానింగ్లో ఉంటే ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నా లైఫ్లో 3 to 5 years నేను ప్రిపరేషన్లో ఉన్నా కూడా నేను సర్వైవ్ అవ్వగలనా, నా ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసే స్టేజ్లో ఉందా లేదా, లేకపోతే నా ఫ్యామిలీకి నా సపోర్ట్ కావాలా, నా లైఫ్లో నాకు 3 to 5 years వేస్ట్ అయినా పర్లేదా. ఇలా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలో ఈ క్వశ్చన్స్ వేసుకోండి. ఎందుకంటే బేసిక్గా గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళే వాళ్ళలో చాలామంది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. సో ఫైనాన్షియల్ ఎబిలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. అలాంటి టైంలో మీరు గవర్నమెంట్ జాబ్ కొడతా కోచింగ్ తీసుకుంటా అంటే మీ పేరెంట్స్కి చాలా బర్డెన్ అయిపోతుంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ఫీజెస్ అని తక్కువేం లేవు. కోచింగ్ ప్లస్ అకామిడేషన్కి ఎలా లేదన్నా సంవత్సరానికి 1,00,000 నుంచి 4 లక్షలు అవుతుంది. మీరు తీసుకున్న కోచింగ్ బట్టి ఇది ఇంకా పెరగొచ్చు కూడా. ప్రజెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ అనేది 1% కన్నా చాలా తక్కువే ఉంది. యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే అది స్వీపర్ జాబ్ అయినా పర్లేదు కానీ గవర్నమెంట్ జాబ్ అంటే చాలు. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఇది ఒకసారి వినండి. ఉత్తరప్రదేశ్లో 62 ప్యూన్ జాబ్స్కి నోటిఫికేషన్ ఇస్తే 93,000 మంది అప్లై చేశారు. ఎందుకు ఈ జాబ్కి సైకిల్ తొక్కడం వచ్చి 5th class క్వాలిఫికేషన్ ఉంటే చాలు. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళలో 93,000 మంది ఉన్నారు. వాళ్ళలో పిహెచ్డీ చేసిన వాళ్ళు 3,700 మంది, పీజీ చేసిన వాళ్ళు 20,000 మంది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు 50,000 మంది ఉన్నారు. అంతేకాదు తమిళనాడులో 14 స్వీపర్ పోస్ట్కి ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ చేసిన 4,600 మంది అప్లై చేశారు. ద హిందూ న్యూస్ పేపర్ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్లో 2014 నుంచి 2022 వరకు మొత్తం 22 కోట్ల మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తే కేవలం 7,22,000 మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి. అంటే కేవలం 0.3% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా టఫ్గా ఉంది. సో ద చాయిస్ ఈస్ యోర్స్. మీలో కొంతమంది అనొచ్చు 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడితే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చని. సరే లెట్సే ఒక 10 మంది ఒక రన్నింగ్ రేస్లో కంపీట్ చేస్తున్నారు అనుకుందాం. కానీ కేవలం అక్కడ ఉన్నది 3 ప్రైజెస్ మాత్రమే. బట్ 10 మంది కూడా 100% ఎఫర్ట్ పెట్టి ఒకేసారి లైన్ క్రాస్ చేశారు. ఇప్పుడు చెప్పండి ఆ 10 మందిలో ఈ 3 ప్రైజెస్ని ఎవరెవరికి ఇస్తారు? గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. జాబ్స్ ఏమో వేలల్లో ఉంటే ఆస్పిరెంట్స్ మాత్రం లక్షల్లో ఉంటారు. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఏం చేయాలో తెలియక క్వశ్చన్ పేపర్స్ని ఇయర్ ఆన్ ఇయర్ టఫ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ విషయానికి వస్తే నేను పైన చెప్పిందంతా విన్న తర్వాత ఈ పాటికే కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోవడానికి రెడీ అయ్యి ఉంటాను. జస్ట్ కామ్ డౌన్ గైస్, నేనేదో మిమ్మల్ని డిమోటివేట్ చేయాలని చెప్పడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా తక్కువే చెప్పా. బయట రియాలిటీ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఒకవేళ నేను పైన చెప్పిన దాన్ని బట్టి మీపై ఏదైనా ఇంపాక్ట్ పడి భయం వస్తే ఐఎమ్ సారీ టు సే దిస్, యువర్ మైండ్ ఈస్ వీక్, యూ నీడ్ టు లెవెల్ అప్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది లేకపోతే ఎంత కాంపిటీషన్లో మీరు సర్వైవ్ అవ్వడం చాలా కంటే చాలా కష్టం. నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోయావు, ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసావు, దాన్ని కంటిన్యూ చేసి అటెంప్ట్ చేయి. కనీసం లైఫ్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ని ట్రై చేసి ఫెయిల్ అయ్యా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయ్యో ప్రిపరేషన్ మధ్యలోనే ఆపేసా అనే రిగ్రెట్ కన్నా కనీసం ట్రై చేసా అనే ఒక సాటిస్ఫాక్షన్ బెటరే కదా. బేసిక్గా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ప్రిపరేషన్ని మ్యాక్స్ 3 to 5 years ఉండేలా చూసుకోండి. దానికి మించి వెళ్ళొద్దు. ఎందుకంటే నీ లైఫ్లో గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పార్టే తప్ప అదే నీ సర్వస్వం అయితే నీ లైఫ్నే స్పాయిల్ చేసేస్తుంది. చాలామంది గవర్నమెంట్ జాబే ప్రపంచం అనుకుని 10 నుంచి 15 సంవత్సరాల ప్రిపరేషన్లో ఉండి ఎన్నో అటెంప్ట్స్ చేసి జాబ్ రాక ప్రజెంట్ జాబ్ మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ లేక కూలి పని చేసుకునే బ్రతికే వాళ్ళు ఉన్నారు. నీ లైఫ్ కూడా అలా కాకూడదు అనుకుంటే మీ ప్రిపరేషన్ని 3 to 5 yearsకి మాత్రమే పరిమితం చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి చిన్న చిన్న రూమ్స్లో తిని తినక ప్రిపరేషన్ చేసేవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. యాజ్ ఎ బ్రదర్ ఆర్ ఫ్రెండ్గా చెప్తున్నా, లైఫ్ అంటే ఒక గవర్నమెంట్ జాబే కాదు, బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నమెంట్ జాబ్స్లో ఉండే చాలా పర్క్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్ లేకపోతే లైఫే లేదన్నట్టుగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి.
మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ప్లాన్ బి అనేది సెట్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన లైఫ్లో సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో తిండి కూడా పెట్టరు. పేరెంట్స్ మాత్రం ఎనాలని సపోర్ట్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి కూడా ఒక టైం వచ్చేసరికి చిరాకు వస్తుంది. అండ్ ఆ టైంలో మీపై మీకే ఒక రకమైన కోపం వచ్చి రిగ్రెట్ ఫెయిల్ అవ్వడం కన్నా ముందే ఒక ప్లాన్ బిని సెట్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఒక ఫ్యాక్ట్ చెప్పిన, ప్రైవేట్ సెక్టర్ లేకపోతే అసలు గవర్నమెంట్ సెక్టరే లేదు. ఎందుకంటే నువ్వు హెయిర్కి పెట్టుకునే షాంపూ దగ్గర నుంచి కింద కాలికి వేసుకునే చెప్పుల వరకు మొత్తం అన్నింటిని తయారు చేసేది ప్రైవేట్ సెక్టరే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనాలకి గవర్నమెంట్ స్కూల్స్ వద్దు, గవర్నమెంట్ కాలేజెస్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్దు, కానీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ కావాలి, ప్రైవేట్ కాలేజెస్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్స్ కావాలి, కానీ ప్రైవేట్ జాబ్స్ వద్దు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. బేసిక్గా మీ దగ్గర స్కిల్ ఉంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా మీరు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, స్టెబిలిటీ ఉండదని నువ్వు అంటే నువ్వే ఓన్గా ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేయి, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. గవర్నమెంట్ జాబ్లో పడే కష్టం ఏదో ఆ బిజినెస్లో పడి నువ్వు సంపాదించడంతో పాటు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వు. ఈ మాట వినగానే బిజినెస్ అబ్బో అది చాలా రిస్క్తో కూడుకుంది, మన వల్ల కాదు బ్రో అని అంటారా? మన లైఫ్లో రిస్క్ లేనిది ఏముంది? నువ్వు ఒక్కసారి రోడ్డు ఎక్కాక ఇంటికి తిరిగి వస్తావో రావో కూడా తెలియదు. అలానే ఇంట్లో కూర్చోవడం లేదుగా. అంతెందుకు ఇప్పుడు 1% కన్నా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న గవర్నమెంట్ జాబ్ పట్టడానికే ప్రిపేర్ అవుతున్నాం. అందులో రిస్క్ లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే లైఫ్ అనేది ఒక రిస్క్తో కూడిన గేమ్ బ్రో. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, యూత్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ప్రిపరేషన్లో ఉంటే ఇంకా స్టార్టప్లు పెట్టేది ఎవరు, కొత్తగా జాబ్స్ క్రియేట్ చేసేది ఎవరు? ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వల్ల బాగుపడేది ఎవరో తెలుసా? జిరాక్స్ షాప్ వాళ్ళు, పీజీస్ వాళ్ళు, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, నాకు గవర్నమెంట్ జాబే కావాలని కూర్చుంటే పనులు జరగవు, కష్టపడు, అటెంప్ట్ చేయి, వచ్చిందా హ్యాపీ, రాలేదా ఇంకా హ్యాపీ. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి లైఫ్ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటావో లేకపోతే పాడు చేసుకుంటావో అది నీ ఇష్టం. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా లేక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా అందరికీ కావాల్సింది డబ్బే. డబ్బు ఉంటేనే మనకు సొసైటీలో వాల్యూ. నువ్వు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ చూస్ చేసుకో. లేదు మంచి లైఫ్ స్టైల్తో ఒక రిచ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఒక హై పేయింగ్ ప్రైవేట్ జాబో లేక బిజినెస్ స్టార్ట్ చేయి. ఏదేమైనా లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, సో చూజ్ యువర్ కెరీర్ వైజ్లీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి.